జవహర్ నగర్ ను జెహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నప్పటికీ అక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. జెహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల చెత్త మొత్తాన్ని జవహర్ నగర్లోనే వేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వార్డుల్లో మురుగునీటిని శుద్ధి చేసినట్లుగా గుర్తు చేశారు మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. చెత్త, మురుగు కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. జవహర్ నగర్ ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కు లేదు. మీ చెత్తంతా బాబా మీ చెత్త మల్లారెడ్డి గారు మీరు చెత్తంతా తీసుకొచ్చారు. చెత్త గురించి ప్రజలు చచ్చిపోతున్నారు, బారిన పడుతున్నారు. చెత్త గురించి మాట్లాడట్లేదు, వాళ్ళకి జనాలు వస్తున్నాయి. చెత్త గురించి మనం మాట్లాడట్లేదు. ఒక్కసారి No, మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి. Like we have to give it to somebody else. We have to give the like to somebody else. లేదు మల్లారెడ్డి గారు, మీరు శానిటేషన్ గురించి నో ఓకే, అది మీ ఇష్టం అండి, అది మీ ఇష్టం అండి. టుడే we are not speaking. No, we are not speaking about that. We are not speaking about sanitation. Please understand. ఇక్కడ ఇది ప్లాట్ఫామ్ కాదన్న మీకు మాట్లాడేది. No, this is not the platform. ఈ రోజు స్పెషల్ సెషన్ ఓన్లీ ఫర్ డీలిమిటేషన్. జవహర్ నగర్ సందర్శించి మాకు కొద్దిగా జిహెచ్ఎంసీలో కలుస్తున్నారు కదా, మీ చెత్త అంతా మా దగ్గరికి వస్తుంది కాబట్టి మాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి ఆ ప్రజలను కాపాడాలి, వాళ్ళకి రోడ్లు, డ్రైనేజ్, పొల్యూషన్లకి వెళ్ళి కాపాడాలని మిమ్మల్ని కోరుతున్నాం.